అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు అయితే చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అన్ని రంగాల్లో సమస్యలతో ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి మీరు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. నెగటివిటీ ఆలోచనలు నవట్లను దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివ్గా మాత్రమే మీరు ఆలోచించాలి. ఈరోజు కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మీకు కలుగుతాయి. వ్యాపారంలో మీకు విజయం లభిస్తుంది. విద్యార్థులు ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతారు. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ప్రమోషన్తో పాటు బదిలీల గురించి సమాచారాలను అందుకుంటారు. మరికొందరు వ్యక్తులు మీ పనిని పూర్తిగా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. ఈరోజు విదేశాలకు పర్యటనకు వెళ్లే అవకాశాలు అయితే లభిస్తాయి. ఈరోజు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు కొంతమంది అనవసరమైన వ్యక్తులతోటి ఈరోజు సంభాషణ అనేది చేయకుండా ఉండాలి. వారితోటి మీరు వాదోపవాదాలకు దిగకూడదు. వారి చర్చల్లో మీరు పాలు పంచుకోకూడదు. అంతకంటే కూడా మౌనంగా ఉండటమే ఉత్తమం. ఈరోజు మీరు ఎవరికి కూడా సూచనలు సలహాలు మాత్రం ఇంట్లో కూడా ఇవ్వకండి, బయట కూడా ఇవ్వకండి. ఈరోజు మీరు మౌనంగా ఉంటేనే ఉత్తమంగా ఉంది. ఈరోజు మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా పని భారం అనేది మీ మీద పడకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈరోజు రాశి వాళ్ళు మాత్రము ఎక్కువగా మేలైనటువంటి ఫలితాలను పొందటానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మరియు విశ్రాంతి, సమతుల ఆహారం తీసుకోకపోయినట్లయితే గనక అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. నిద్రలేని సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఈరోజు నిద్రించే సమయంలో దిండు కింద నల్ల ఆవాలను గుప్పెడు తీసుకొని నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసేయాలి. ఆ మూటను మీరు దిండు కింద పెట్టుకొని నిద్రించాలి. అంత నెగటివిటీ తొలగించబడాలి అని మీరు మీ ఇష్టదేవతను తలుచుకొని మీరు ప్రార్థించుకొని మనసులో తలుచుకొని నిద్రించాలి. ఇలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది. ఎవరైతే మీకు హాని తలపెట్టాలని ఆలోచిస్తున్నారో వారికి తిరిగి వెళ్ళి హాని అనేది చేరుతుంది. నరదృష్టి కూడా వెళ్ళి తిరిగి వారికే చేరుతుంది. ఈరోజు మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. మీపై అసూయగా ఉన్న వారిని ఈరోజు దూరంగా ఉంచాలి. నెగటివ్ ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు ఈ రాశుల్లో మాత్రం గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. కొంతమంది అనవసరమైనటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. కోపాన్ని నియంత్రించుకోండి. చికాకు దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. స్త్రీలకు ఈరోజు చికాకు పరిస్థితి అనేది ఉంటుంది. ఇంటా కూడా బయట కూడా. ఇటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలంటే ఈరోజు మాత్రం స్త్రీలు గులాబీ రంగు దుస్తులను అయితే దానం చేసి హయగ్రీవ స్తోత్రాలను అయితే పఠించాలి. ఇలా చేసినట్లయితే గనక వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడటం అనేది జరుగుతుంది రాశి వారికి. మరియు ఈరోజు ఎవరైతే ఎక్కువగా అప్పుల సమస్యలతో చిక్కుకొని ఉన్నారో అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఈరోజు మీరు మాత్రము అమ్మవారి ఫోటో ముందు వసకొమ్ము అనేటటువంటి మూలికలు తీసుకోవాలి. 5 తీసుకోవాలి. వసకొమ్ము అనేటటువంటి మూలికలను 5 తీసుకోవాలి. సర్పముద్రలో గనక ఆ మూలికలను మీరు డబ్బు నిలువ అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత డబ్బు నిలువ ఉంచేటటువంటి ప్రదేశంలో గనక పెట్టిన మీ యొక్క ధనలక్ష్మి యోగం కలగాలని మీరు మనసులో తలుచుకుంటూ పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా మీకు ధనలక్ష్మి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక మీ అప్పుల సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది.
తీరిపోతుంది. మీరు ఇతరులకు అప్పు ఇచ్చేటటువంటి డబ్బును అప్పుగా, ధనాన్ని అప్పుగా ఇచ్చేటటువంటి స్థితిలోకి మీరు చేరుకోవడం కూడా జరుగుతుంది. ఇక ఈ రోజు రాశి వారికి మాత్రం చూసినట్లయితే కనుక అదృష్టం కూడా చాలా బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే తొందరపాటు వల్ల మాత్రం వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలైనా సరే తొందరపాటు వల్ల తీసుకోకూడదు, ఇది గుర్తించాలి. బంధువుల మధ్య నుంచి మాత్రం సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాశి వారికి. మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రం చూసినట్లయితే గనక మరి వివాహ సంబంధాల విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం సమస్యలు అనేవి ఎదురే అవకాశాలు కూడా ఉన్నాయి. పేదలకు మీరు గనక అన్నదానం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు దోష నివారణ కూడా జరుగుతుంది. ఏదైనా మరి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఈరోజు మీరు భాగస్వామ్యంతో ఏదైనా సరే వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే సమయం అనుకూలంగానే ఉంది. కొందరు కొత్త వ్యక్తులతోటి కనెక్ట్ అవ్వాలి, లేకపోతే వారు మీ ప్రతిష్టకు హాని కలిగించవచ్చు. మీ పాత ఇల్లు లేదా దుకాణం మొదలైన వాటిని విక్రయించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా పాత రుణం ఉంటే ఈరోజు మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో ఈ దోష నివారణ పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక కొత్త ప్రణాళికలు కూడా చేయడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు అపారమైన ప్రయోజనాలను అయితే మరి ఈరోజు కొత్త వ్యాపార ప్రణాళిక కారణంగా లభించుతుంది. ఈరోజు రాశి వారికి అదృష్టం 90% వరకు లభించే విధంగానే ఉంది. ఈరోజు శ్రీ శివ చాలీసా పఠించట కారణంగా మరి ఈరోజు ఈ రాశి వారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు దోష నివారణ జరుగుతుంది. లక్కీ సంఖ్య 48, లక్కీ కలర్ మరి కాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.